చూడు నేను ఎడారిలో ఉన్నాను, నాకేమీ తెలియదు బాబు. నన్ను ఇచ్చాడు మహారాజు, నన్ను అట్లా తిడతాడు. నేను ఈడ చచ్చిపోతాను మామ, నన్ను ఇండియాకి పిలిపిస్తామా? నేను ఈడ చచ్చిపోవాలా? నాకేదో ఒకటి చేయి మామ, నేను ఈడ ఉండలేకపోతున్నా. నేను ఈడ చచ్చిపోతాను మామ, నాకు ఈడెవరు దిక్కులేరు. నేను ఈడ చచ్చిపోతా మామ, నువ్వు నాకు రేపు లేదో వచ్చాయి, లేకపోతే నేను ఈడ చచ్చిపోతా. నేను ఈడ చచ్చిపోతా మామ. మాది చింతపర్తి మేడం. నేను ఇటుకి పీలేర్లు పనిచేస్తాను పండ్ల షాప్లో మేడం. రమ్తుల్లా అనే నన్ను ఇక్కడికి పంపించారు మేడం. ఇక్కడ పంపిస్తే ఇక్కడ సుబ్బారెడ్డి అని ఉన్నాడు, ఆయన కడప మేడం. సుబ్బారెడ్డి అని ఏజెంట్, ఇక్కడ మస్కట్లో కడప ఏజెంట్ సుబ్బారెడ్డి ఆయన పేరు. ఇక్కడే మూమెంట్లో ఉంటాడు మేడం. ఆయన నన్ను ఇక్కడికి పంపించారు. పంపించేటప్పుడు 5 రోజులు చూడండి అని చెప్పాను మేడం. సరే అని చెప్పినారు. అక్కడే ఫస్ట్ డబ్బులు తీసుకునేసినారు. ఎంత 1000 రియాలు తీసుకున్నారు మేడం. సరేలే అని చెప్పేసి 5 రోజులు చూడుకున్నారు కదా అనుకున్నా. వీళ్ళు నచ్చిందంటే అవును. సరే అక్కమ్మ కొట్టించినారు. అక్కమ్మ కొట్టి 1 నెల, ఇది 2వ నెల, ఇంకా 2 రోజులు ఉంటే 2వ నెల పూర్తి 3వ నెలలో పడుతుంది. రాత్రి అండి, నాది అసలు ఏ తప్పు లేదండి. నేను ఒక్క మాట చెప్పిన, గొప్ప సోలు చెప్పమంటే నా వల్ల కాదని చెప్పి